Hi, this is Ravindra. I'm from ఖమ్మం. నేను చాలా రోజుల నుంచి అబ్రాడ్‌కి వేకెన్సీస్ కోసం చూస్తున్నాను. నేను చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నాను. 1 ½ ఇయర్ ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ నుంచి నేను బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఈ కన్సల్టెన్సీ వచ్చేసి మనకి అబ్రాడ్‌లో ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఈ మీటింగ్ ఒక 2 ½ అవర్స్ మినిమం జరిగింది. దీని గురించి నేను బ్యాక్‌గ్రౌండ్ వర్క్ కూడా ఒక 1 ½ ఇయర్ నుంచి చేస్తూనే ఉన్నాను. చేశాను కూడా. నా పర్సన్ కూడా వీళ్ళ కన్సల్టెన్సీకి అయితే వెళ్ళడం జరిగింది. మొత్తం మాట్లాడాడు. తను కూడా ఇప్పుడు ఈ ప్రాసెస్‌లోనే ఉన్నాడు. అంటే తను కూడా అబ్రాడ్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తున్నాడు తను. ఓకే. వాటెవర్. ఇదేంటంటే మనకి వేకెన్సీస్ వచ్చేసి చెక్ రిపబ్లిక్ అండ్ ఇటలీ, బల్గేరియా, గ్రీస్ 4 కంట్రీస్కి అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలంటే చెక్ రిపబ్లిక్. ఈ చెక్ రిపబ్లిక్ వచ్చేసి వేర్ హౌస్ వేకెన్సీస్ ఉన్నాయి. మనం ఇనీషియల్గా అయితే పేమెంట్ దీనికైతే ఈ కంట్రీకి అయితే ఇనీషియల్ పేమెంట్ ఉంటుంది. 200 euros పేమెంట్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. అండ్ వర్క్ పర్మిట్ రిలీజ్ అయిన తర్వాత 250 euros పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ రిమైనింగ్ అమౌంట్ మొత్తం వీసా వచ్చిన తర్వాతనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బల్గేరియా సెకండ్ కంట్రీ. దీనికైతే మనకి టైలరింగ్ జాబ్స్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మెయిల్ అండ్ ఫీమేల్ ఆల్మోస్ట్ 50 పైన వేకెన్సీస్ ఉన్నాయి మనకి. ఇది న్యూగా ఒక వేర్ హౌస్ కూడా వాళ్ళు ఎస్టాబ్లిషన్ చేయడం జరుగుతుంది. ఆ వేర్ హౌస్లో వీళ్ళకి టైలర్. ఇదేంటంటే ఇనీషియల్గా పేమెంట్ అయితే ఏమి ఉండదు. ₹1 కూడా పేమెంట్ ఉండదు, చేయాల్సిన అవసరం లేదు. వీసా వచ్చిన తర్వాతనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అపాయింట్మెంట్ కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి శాలరీ వచ్చేసి 1500 to 1800 euros శాలరీ ఉంటుంది. నేను చెప్పేది 9 hours డ్యూటీ ఉంటుంది ఎవ్రీడే. 6 days per week ఉంటుంది. 5 days అయితే ఉండదు. 6 hours ఉంటుంది. 6 days ఉంటుంది. 9 hours 8 to 9 hours కంపల్సరీ ఉంటుంది డ్యూటీ. వితౌట్ ట్యాక్స్ నేను చెప్తున్నాను. 1500 euros అయితే మనకి బై హ్యాండ్ శాలరీ వస్తుంది. 300 euros వరకు మనకి ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. అండ్ దీనికి పేమెంట్ వచ్చేసి నేను వాట్సాప్లో చెప్తాను, నాకు మెసేజ్ చేయండి. ఇనీషియల్ పేమెంట్ అయితే దీనికి ఏం లేదు. బల్గేరియాకి ఓన్లీ వేకెన్సీస్ అయితే టైలరింగ్ జాబ్స్ ఒక్కటే వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా వేరే దేనికి వేకెన్సీస్ లేవు. అండ్ థర్డ్ కంట్రీ వచ్చేసి ఇటలీ ఉంది. ఇది సీజనల్ వర్క్ వీసాస్ 9 months మనకి వర్క్ వీసా వస్తుంది. అండ్ టీఆర్సీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది టీఆర్సీ మనకి 2 years వస్తుంది. దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవుతేనే ఎంప్లాయర్ మీ రిమైనింగ్ కన్సిడర్ చేస్తారు. దీనికి సెలెక్ట్ అవుతేనే మనం పేమెంట్ అనేది తీసుకుంటాము. దీనికైతే పేమెంట్ 200 euros ఇనీషియల్గా పేమెంట్ చేయాలి. దీనికి విఎఫ్ఎస్ స్లాట్ అయితే ఎంప్లాయర్ ప్రొవైడ్ చేయట్లేదు, మనమే బుక్ చేసుకోవాలి. రిమైనింగ్ మొత్తం పేమెంట్ కూడా మనం వీసా అప్రూవల్ అయిన తర్వాతనే మనకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. వేర్ హౌస్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో కూడా. అది మీకు ఏ రోల్ ఇస్తారనేది మీ ఇంటర్వ్యూలో లేదా మీ ఆఫర్ లెటర్లో చెప్తారు. బట్ హార్డ్ వర్క్ అయితే కొంచెం ఉంటుంది, హెవీ హార్డ్ వర్క్ అయితే ఉండదు. ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఎక్విప్మెంట్స్ ఉంటాయి అగ్రికల్చర్లో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు హెవీ వెయిట్ లిఫ్టింగ్ అయితే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. బట్ ల్యాండ్ మీద వేరే హౌస్లో వర్క్ చేసేటప్పుడు ఎక్విప్మెంట్స్ అయితే డిఫరెంట్ ప్రొవైడ్ చేస్తారు. దానికి ట్రైనింగ్ కూడా ఇనీషియల్గా ఒక 10 days ఇస్తారు.
ఒక కంట్రీ వచ్చేసి గ్రీస్. హాస్పిటాలిటీ సైడ్ వేకెన్సీస్ ఉన్నాయి. గ్రీస్లో అయితే మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. చెప్తాను ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో. యా, హాస్పిటాలిటీ సైడ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి అసిస్టెంట్ కుక్, చెఫ్, మెయిన్ చెఫ్, డిష్ వాషర్ అండ్ వెయిటర్, వెయిట్రెస్ అండ్ క్లీనింగ్. ఈ డిపార్ట్మెంట్స్లో అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అది ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి శాలరీ ఉంటుంది. 700 to 1500 euros వరకు శాలరీ ఉంది. అది మీరు ఇంటర్వ్యూలోనే, దీనికి కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలోనే మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారు ఏంటి అనేది రోల్ని బట్టి దానికి శాలరీ ఉంది. 700 to 1500 euros వరకు ఉంది. మెయిన్ చెఫ్కి అయితే 1450 euros శాలరీ ఉంది. వెయిటర్కి అయితే 750 euros శాలరీ ఉంది. బేసిక్ చెప్తున్నాను నేను, అది మిగతాది మొత్తం ఇంటర్వ్యూలో మీకు చెప్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాతనే దీనికి కూడా పేమెంట్ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే మేము ఎటువంటి పేమెంట్ అనేది తీసుకోము. రిమైనింగ్ ఏ క్వశ్చన్స్ ఉన్నా మీకు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నాకు మెసేజ్ చేయొచ్చు. మీరు మెసేజ్ చేస్తే నేనే రిటర్న్ కాల్ చేస్తాను. మనకి ఖచ్చితంగా అయితే ఇది జెన్యున్గానే జరుగుతుంది. ఎటువంటి ఫ్రాడ్ అయితే ఉండదు. కొన్ని కంట్రీస్కి అమౌంట్ లేకుండా ఉంది, కొన్ని కంట్రీస్కి అమౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇనీషియల్ పేమెంట్స్ నేను చెప్పేది ఇవైతే నాన్ రీఫండబుల్ అమౌంట్. ముందుగానే చెప్తున్నాను. మీకు ఇష్టమైతేనే, మీకు నమ్మకం ఉంటేనే నా దగ్గరకు రండి, అప్లై చేయండి. యా, రిమైనింగ్ ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ మీటింగ్ అయితే యాక్చువల్లీ 2 hours పైన జరిగింది, 2-3 hours. ఇది చాలా రోజులు అవుతుంది జరిగి. మీరు రెగ్యులర్గా 15 daysకి 1 week ఒకసారి మాట్లాడుకుంటూనే ఉన్నాము, లైక్ కాల్స్లో కానీ మెసేజెస్లో కానీ. ఈ ఎంప్లాయర్స్ అయితే జెన్యున్గానే మనకి యూరోపియన్ కంట్రీస్లో రిజిస్టర్ అయిన కన్సల్టెన్సీ, ఫ్రాడ్ అయితే కాదు. 100% నేనైతే దానికి అష్యూరెన్స్ అయితే ఇస్తాను. యా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మొత్తం చూడండి. మీకు ఇదైతే వాయిస్ నేనైతే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ గురించి నేనైతే చేయలేదు. ఇంకొకసారి నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా నేను వాళ్ళ వాయిస్ కూడా నేను రికార్డ్ చేసి నేను వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.